దొరికిన వాళ్ళని దొరికినట్టు బొక్కలో దాకా మళ్ళీ కస్టడీలో ఉంచారంటే ఏం చేయమంటారండి? అక్కడ తరలేదు, ముందు ఒకటే ఉంది. ఎలా ప్రొసీడ్ అవ్వమంటారు? బాబు మందంతా ఎటాక్ వ్యాపారం కదండి. పేమెంట్ తీసుకునే ముందు సంపినట్టు సాక్ష్యం చూపించొద్దండి. అందుకనే తల నేనట్టుకు వచ్చానండి. వాళ్ళని ఎలాగైనా రెచ్చగొట్టి బయటకు రప్పించి పర్మనెంట్ గా మూయించడం గురించే నేను వాళ్ళని ఈ కస్టడీలో ఉంచాను. వాళ్ళని ఎలా రెచ్చగొట్టించాలో మీరు ఆలోచించండి. నేను రెచ్చిపోయానుగా. న్యూస్ ఏంటంటే చిన్న ఫైరింగ్. ఆ న్యాయం పత్రికడు నా మీద అన్యాయంగా రాశాడు. ప్రెసెంట్ ఇన్సాను తగలబడిపోతుంది. ఏమో ఫైర్ స్టేషన్ ఫోన్ చేసి అదేదో ఆర్పించుకో. లేదు, ఈ స్టేట్ లో ఏది ఆడడానికి వీల్లేదు. మండాల్సిందే. ఆ సీఎం గార్డ్ అన్పాపులర్ కావాలి, నేను పాపులర్ అవ్వాలి. దానికి సమ్మెలాంటి ఏదో ఒక ఇన్సిడెంట్ కావాలి. బాబు ఆ ఇన్సిడెంట్ నేను అటాక్ ఇస్తాను బాబు. ఏంట్రా, పాలిటిక్స్ అంటే పునాదుల నుంచి రావాలి. ఇదేమన్నా కిల్లీలు కట్టడం అనుకున్నావా? ఈ ఒక్క అటాక్ కి ఛాన్స్ ఇచ్చి చూడండి బాబు. చేతి సున్నూరు వస్తే స్టేట్ సుర్రు మనాలి. నమస్కారం అండి. 2వ అంతస్తులో నాకు ఒక గది కావాలండి. అడ్వాన్స్ 5,000 చాలండి. గది నెంబరు హలో. ఒరే కొండిగా, నువ్వు నా చెప్పింది ఏంటి, చేసేదేంటి? సీఎం బామర్ది హోటల్లో తొంగునావేంటి? వాడితో ఏమైనా లాలుచి పడ్డావా? కొండయ్య అటాక్ వెనకతల కోటి వంకర్లు ఉంటాయండి. అసలే నేను ఆలోచనలో ఉన్నాను. నువ్వు మందేసి పడుకో, పొద్దుట మీటింగ్ రెడీ అయిపోండి. గుడ్ ఈవినింగ్ సార్. నువ్వు మనం ఏం చదువుతున్నావా? బిఏ పాలిటిక్స్. ఇది పార్ట్ టైం జాబ్ సార్. నేను ఒకటి అడుగుతాను చెప్పబోయా. బుష్ గోర్ బుష్ కలిసి వచ్చి నీకేం కావాలని అడిగితే నువ్వేం అడుగుతావా? మనకు కావాల్సిన తిండి గుడ్డే కదండి, అదే అడుగుతాను సార్. చీచి, అదే తప్పు. నేనైతే వాళ్ళ అమ్మల మీద ఒట్టేయించుకొని వాడి దగ్గర ఉన్న హైడ్రోజన్ బాంబు, వీడి దగ్గర ఉన్న ఆటం బాంబు అడుగుతాను. అప్పుడు చేసేది వాళ్ళు, వేసేది మనం. ఈ అర్థం నువ్వు ఒకటే అనుకుంటాను. పొద్దున్న 9 గంటల వరకు నేను ఒక్కడనే సార్. సరే అయితే నువ్వు వెళ్ళు, 7 గంటలకు కలుద్దాంలే. గుడ్ నైట్ సార్. అన్యాయం. చూడటానికి పెద్ద ఓట్లు, చేసే చిన్న పనులు. సీఎం గారు బామర్తో ఉంటాడు. ఇదేమైనా హోటల్ సత్తునా? గదికి డబ్బులు తీసుకొని, గదిలో పెట్టిన డబ్బులు తీసుకొని నేనేమైనా ఎరుబాగులో అనుకుంటున్నారా? ఎవరయ్యా ఇక్కడ సమాధానం చెప్పేది? ఎక్కడయ్యా నా డబ్బు? ఎక్కడయ్యా? ఏమి సార్, ఏం జరిగింది? నీకు 5,000 ఇచ్చానా? నేను 5,000 జేబులు వేసుకున్నానా? ఏది కనబడితే నా రూమ్ లోకి మీ కుర్రోడు తప్ప ఎవ్వరూ రాలేదు. లేదు సార్, ఆ డబ్బు గురించి నాకేం తెలియదు. మీ కాఫీ ఇచ్చి మీరు ఉండగానే వెళ్ళిపోయాను కదా సార్. అమ్మా, వీడు మామూలు దొంగ కాడండి. మంచి ఎక్స్పీరియన్స్ స్టాండ్ లాగా ఉన్నాడు. నాలుగు తగిలిస్తే కానీ చెప్పేటట్లేదండి. తగిలించండి. చెప్పరా సార్, చదువుకోవడానికి కష్టపడుతున్నానే కానీ దొంగ సొమ్ము కాసిపడేవాడిని మాత్రం కాదు సార్. చెప్పు. అయ్యో, నన్ను నమ్మండి సార్. ఆ డబ్బు గురించి నాకు తెలియదు సార్. చెప్తావా? ఇదేంటే బాబు చంపేశారు? చచ్చిపోయాడా? అమ్మో, ఈ విషయం మిగతా సర్వస్ తెలిసిందా నీ వాటర్ పీకేస్తారు. ఓ పని చేయండి, ఈ శవాన్ని మేడపై తీసుకెళ్లి కింద పడేయండి. ఆత్మహత్య చేసుకోండి అని చెప్పొచ్చు. త్వరగా త్వరగా పట్టుకోండి రావు గారు. ఇలా మీ సర్వల్పురాన్ని చంపేసి మీ ఓనర్ గారు పైనుంచి కింద పడేస్తున్నారా? ఎక్కడికి? వాళ్ళతో మాట్లాడాలి. వీల్లేదు. చాలా అర్జెంట్, ప్లీజ్. ఓకే, అదేదో నా ముందే మాట్లాడండి. ప్రభు, రాజమ్మ మా మనవడిని చంపేశారు. ఆ శవానికి రాజకీయ రంగు పులిమి చాలా మందిని చంపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని జేపీ ప్లాన్ చేస్తున్నాడు. నాకు తెలుసు. ఆ కుర్రాన్ని చంపింది ఈ ఎస్ఐ గారి పిస్టల్తోనే. నా పిస్టల్తోనా? నా పిస్టల్ నా దగ్గర ఉంది. గన్స్ డౌన్ చేయమని చెప్పు. చెప్పు. డ్రాప్ ద గన్స్.
మీరు తప్పుకుంటే ఈ శవాన్ని మాత్రమే తీసుకెళ్తాను. తప్పదంటే మిమ్మల్ని శవాలను చేసి తీసుకెళ్తాను. వెళ్ళాపండి. మా శవాన్ని మీరు తీసుకెళ్తున్నారంటే అతను మా పార్టీ కార్యకర్త. అతను అంతిమయాత్రను ఘనంగా చేయడానికి మేము ఏర్పాట్లు చేశాం. మా పార్టీ శవం మాకు అప్పగించండి. వద్దు బాబు వద్దు. వాళ్ళు జెండా నా మనవడి శవం పక్కన పార్టీ వాళ్ళలాగే ఈయన్ను కూడా ఎదవంటారు బాబు అందరూ. లేదమ్మా, నీ మనవడు నా సీఎంఏ చంపించినట్టు మా పార్టీ తరపున ఒక స్టేట్మెంట్ ఇవ్వు. ఏయ్, ఇది మీ బ్యాలెట్ బాక్స్ కాదురా, దొంగ ఓట్లు వేయించడానికి, దోచుకు తీసుకెళ్ళడానికి. ఏంట్రా అలా చూస్తారు? వెళ్ళి ఆ శవాన్ని తీసుకెళ్లి వ్యాన్ మీద పెట్టండి. దీని మీద పార్టీ మీటింగ్ ఉంది. డిఐజీ గారు, డోంట్ వరీ సార్, ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ గా సెక్షన్ దొరికారు. ఎక్కడున్నారో తెలియకుండా ముక్క ముక్కలు చేసేస్తాను.